ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రాహుల్ గాంధీతో కలిసి శంషాబాద్ నుంచి వికారాబాద్ కు వెళ్లనున్నారు సీఎం. అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఏంటి అప్డేట్? లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. వికారాబాద్ కి కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాహుల్ గాంధీ చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కాసేపట్లో వికారాబాద్ లోని ఎస్ఐటి ఫైర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో టీటీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో పిఏసీ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ వీరందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొంటారు. సో కొద్దిసేపటి కింద వికారాబాద్ చేరుకున్నటువంటి రాహుల్ గాంధీని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరూ కూడా స్వాగతించడం కూడా జరిగింది. ఈ పిఏసీ సమావేశంలో వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపిక ఏదైతే ఉందో ఆ పేర్లను పరిశీలించి రాహుల్ గాంధీ ఈ పేర్లకు సంబంధించి నామినేషన్ సమయం గడువు దగ్గరపడుతుంది కాబట్టి రెండు పేర్లను కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతరం అనంతగిరి హరిత హోటల్లో డీసీసీ అధ్యక్ష శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. గత 10 రోజుల నుంచి కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు ఏదైతే శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులందరూ కూడా శిక్షణ తరగతులకు వెళ్లి వారి అనుభవాలను డీసీసీ అధ్యక్షులు ఎలా ఉండాలని చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతుల్లో డీసీసీ అధ్యక్షుల తీరు ఎలా ఉండాలి, పార్టీ బలోపేతం కోసం, అలాగే రానున్నటువంటి రోజుల్లో మరొకసారి అధికారం కావాలంటే పార్టీ అమలు చేసిన పథకాలను ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇలాంటి అనేక కీలకమైన అంశాలు కూడా రాహుల్ గాంధీ ఏదైతే శిక్షణ తరగతుల్లో చెప్పనున్నారు. ఈ సమావేశానికి ఏపీ అధ్యక్షుడైన షర్మిల కూడా హాజరవుతారు. రైట్ అజీం, థ్యాంక్ యూ.